ధైర్యం గురించి మాట్లాడుకుందాం. ధైర్యం అంటే భయం లేకుండా ఉండటం కాదు. ఆ భయం మనిషికి ఉండాలి, కానీ మనిషికి భయంతో పాటు ధైర్యం ఉండాలి. భయం ఏమో మనం కాపాడుకోవటానికి పనికొస్తుంది. ధైర్యం ఎదుటి వాళ్ళని కాపాడటానికి కూడా పనికొస్తుంది. అదేవిధంగా ఒక ధైర్యం ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం. ధైర్యం అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది, వాళ్ళ పొజిషన్స్ బట్టి. డబ్బున్న వాళ్ళకి ఈ డబ్బుని ఎలా సేవ్ చేసుకోవాలి అనే ఆలోచనలో వాళ్ళకి అన్ని రకాల ఆలోచనలు వచ్చి ఆ ధైర్యం వేరే ఉంటుంది. డబ్బు లేని వాళ్ళకి అమ్మో మనం కష్టపడాలి, సంపాదించుకోవాలి, ధైర్యంగా ముందడుగు వేయాలి అనేది వాళ్ళకు ఉంటుంది. కానీ ఏదైనా ధైర్యాన్ని మించింది లేదు. ఆస్తి ఉండొచ్చు, పోవచ్చు. ఆరోగ్యం ఉండొచ్చు, పోవచ్చు. అలాగే మన బిడ్డలు ఉండొచ్చు, పోవచ్చు. తల్లిదండ్రులు పోవచ్చు, అందరూ పోవచ్చు. కానీ ధైర్యం మాత్రం పోకూడదు. ఎందుకంటారంటే ఆ ధైర్యం ఉంటే మనం స్ట్రాంగ్ అవుతాం. అదే విషయంలో ధైర్యాన్ని మనం తెచ్చుకోవాలి, అంతేగాని దాని అంతటా అది రమ్మంటే రాదు. ప్రతి విషయానికి మనం ధైర్యంగా నిలబడగలము అన్న ఆలోచన మనకు ఉండాలి. నేను ధైర్యం అంటే మరీ అంత ధైర్యం గలదాన్నేం కాదు. నేను మా అమ్మ బ్రతుకున్న రోజుల్లో మా అమ్మ చనిపోతే నేను ఎలా బ్రతుకుతాను అనే ఆలోచన ఉండేది. నాకు ఆడపిల్లలు అంత బయట తిరిగి నిలబడగలిగే అంత ధైర్యాన్ని మా అమ్మాళ్ళు మాకు ఇవ్వాలి ఆ రోజుల్లో. ఎందుకంటారేమో ఆడపిల్లని ఆడపిల్లగా పెంచారు, అందుకని నేను మా అమ్మ లేని రోజున నేను ఎలా ధైర్యంగా ఉండగలుగుతానని ఆలోచించేదాన్ని. అదే విషయం నాకు మనసులో స్థిరపడిపోయింది. అందుకే నేను నా పిల్లల్ని చాలా ధైర్యంగా పెంచాలనుకున్నా. ఆడపిల్లలైనా సరే ధైర్యంగా ఉండాలి అనే విషయంలో పెంచాను. వాళ్ళు మరీ అంత ఈ రోజుల్లో ఉన్నంత దూకుడుగా లేకపోయినా ఒకళ్ళకి భయపడకుండా తన ఉద్యోగాలు వాళ్ళు చేసుకోవటానికి, వాళ్ళ జీవితాలు వాళ్ళు నడుపుకోవటానికి సరిపోయే ధైర్యాన్ని ఇచ్చింది. అదే విషయానికి వచ్చి మనవరాళ్ళకు వచ్చేసరికి మారిపోయింది. ఎలా మారిపోయింది? వాళ్ళని యూత్లాగా పెంచాలి అని. ఈ విషయానికి వచ్చేసరికి మా అమ్మ వాళ్ళు మమ్మల్ని ఎంత నిదానంగా పెంచారో ఇప్పుడు ఉన్న జనరేషన్ బట్టి మేము కూడా మా పిల్లల్ని అంత నిదానంగానే పెంచామని నేను ఇప్పుడు అనుకుంటున్నా. కానీ మనవరాళ్ళని అలా పెంచలేదు. మళ్ళీ ఇద్దరు మనవరాళ్ళే. ఆ ఇద్దరిని కూడా నేను ఇవాళ సిటీలోకి వెళ్తే వాళ్ళు ఏమీ భయపడకుండా ఏ పనైనా సాధించుకురాగలరు అన్న ధైర్యంతో పెంచాము. ఇవాళ మా మనవరాలు వచ్చి వేరే కంట్రీలో జాబ్ చేస్తుంది. అందరూ ఆ రోజున నా కొడుకులు వాళ్ళు మా చుట్టాలు అందరూ అన్నారు, అవసరమా ఆడపిల్లని అంత దూరం పంపి జాబ్ చేయించటం అన్నారు. కానీ ఇవాళ వాళ్ళే అనుకుంటున్నారు చాలా ధైర్యంగా ఉంది, జాబ్ చేసుకుంటుంది అని. అలాగే మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కూడా మనం వెనకాడకూడదు. అదే పరిస్థితుల్లో నేను కూడా కుటుంబంలో చాలా ఆటుపోట్లలో నిలబడ్డాను, తట్టుకున్నాను, ధైర్యంగా ముందుకు నడిచాను. అలాగే మా వారు అనుకోకుండా హఠాత్తుగా హార్ట్ అటాక్తో చనిపోయారు. ఆ రోజున మగ పిల్లలు ఇద్దరు, ఆడపిల్లలు ఇద్దరు మనవరాళ్ళు. వాళ్ళని ఎలా బ్రతికించాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితి అయిపోయింది.
ఆ రోజు నా దగ్గర రూపాయి లేదు, కష్టపడతానే వీళ్ళందరినీ నేను ముందుకు నడిపాను. ఆ ధైర్యాన్ని కోల్పోతానేమోనని భయం వేసేది. కానీ పల్లెటూరు నుంచి నేను సిటీకి వచ్చాం, బిజినెస్ చేసాం, హోటల్ బిజినెస్. అది దెబ్బతిన్నాము. అప్పుడు ధైర్యంగానే నిలబడ్డాను. ఆడపిల్లలు జాబులు చేసుకున్నారు, మగ పిల్లలు బిజినెస్ మొదలుపెట్టారు. ఇవాళ రోజున ఆ ధైర్యం నాకు లేకపోయినట్టయితే ఇవాళ మేము ఏ స్థితిలో ఉండేవాళ్ళమో అని కొంచెం ఇది అనిపిస్తుంది. ఎవరైనా సరే ఏదైనా పోయినా మనం నిలబడగలుగుతాం, కానీ ధైర్యానికి పోతే నిలబడలేము. ఆ ధైర్యం ఉంటేనే మనం ఒక అడుగు ముందుకు వేయగలుగుతాం. ఈ వయసు వచ్చినాక నాకు ఒక్కోసారి ఏదైనా చెయ్యాలంటే అమ్మో మళ్ళీ ఏమన్నా ఇబ్బంది పడతామా అనే ఆలోచన వచ్చినా కూడా దాన్ని ధైర్యంగా నెట్టుకొని వెళ్ళాలి అన్న ఆలోచనతో ధైర్యం చేసి ప్రతి పని చేస్తున్నాం. అలాగే ఈ వయసులో ఈ వీడియోలు చెప్పటం కూడా నాకు నేను సాహసించి చేస్తున్నాను. ఇది ధైర్యంతో నేను అది మీకు చెబుతున్నాను. ధైర్యం అనేది ఉండాలి. ఆడవాళ్ళేంటి, మగవాళ్ళేంటి, పిల్లలు ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి, వయసుతో సంబంధం ఉండకూడదు. ఎవరికి తగ్గ ధైర్యం వాళ్ళతో ఉంటే వాళ్ళు దేనికైనా గలుగుతారు. ఈ విషయం అండి. ధైర్యాన్ని పోగొట్టుకోవాకండి, ధైర్యంతోనే ముందుకు నడవండి. మనం చేసే ప్రతి పనిలోనూ అంతా మంచి జరగచ్చు అనేది ఉండదు. చెడు జరగచ్చు, మంచి జరగచ్చు. ఏది జరిగినా కూడా మన ధైర్యం పోగొట్టుకోకూడదు. ధైర్యం అనేది మంచి జరిగితే ధైర్యం ఉండటం కాదు, చెడు జరిగినప్పుడే మనం ధైర్యంగా నిలబడి దాన్ని తట్టుకొని ఎప్పుడైతే మనం నిలబడగలుగుతామో అప్పుడు మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఆ ధైర్యం గుండెలో లేకపోతే మెదడు కూడా పనిచేయదు, ఆలోచనలు కూడా ధైర్యంగా చెయ్యలేము అనే ఆలోచన వస్తుంది. ఎప్పుడైతే మనం గుండెలో ధైర్యాన్ని నింపుకొని ఒక అడుగు ముందుకు వేస్తామో అప్పుడు మనకి అన్ని విజయాలే ఉంటాయి. కాబట్టి మీరు కూడా భయపడబాకండి, ధైర్యంగా ఉండండి. ధైర్యాన్ని ఎప్పుడూ పోగొట్టుకోబాకండి. ఏది ఏమైనా, ఎన్ని ఇబ్బందులైనా ధైర్యంతో ఉంటే ప్రతి దాన్ని సాధించగలుగుతాం. ఇది నేను మీకు చెబుతున్నాను. మీరు కూడా ధైర్యంగా ఉండాలి, ఉంటారు. ఉండేట్టుగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏమన్నా తేడా ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను సరి చేసుకుంటాను. ఓకే.